హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ఈ రోజు అయితే మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఆయన ఎవరో కాదు, ఆర్జే శేఖర్ పాషా. సో జానీ మాస్టర్ కి సంబంధించిన మరికొన్ని విషయాలు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే తేజ, హౌ యూ? సార్ చాలా బాగున్నా. అండ్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ, సో థ్యాంక్ మీ యూ. బిగ్ బాస్ జర్నీ చాలా మాకు బాగా నచ్చింది. అండ్ బిగ్ బాస్ జర్నీ కన్నా మీరు బయట జరిగిన ఏదైతే ఉన్నాయో విషయాలు, న్యాయం కావచ్చు, అన్యాయం కావచ్చు, పూర్తిగా ఫైట్ చేస్తున్నారు. చివరి వరకు కూడా ఫైట్ చేస్తున్నారు. సో రీసెంట్ గా జానీ మాస్టర్ విషయంలో కూడా మీరు అట్లానే ఇన్వాల్వ్ అయ్యారు. సో మరి ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు జానీ మాస్టర్ ని మీరు బెయిల్ తీసుకొచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు? అదే నేను లోపలికి వెళ్ళినప్పుడు మీరు జానీ మాస్టర్ లోపల పంపించారు. నేను బయటకు వచ్చి మళ్ళీ ఆయన బయటికి తీసుకొచ్చారు. నన్ను బయటికి తీసుకొచ్చింది కూడా మీరే అన్నట్టుగా లేదు లేదు లేదు, ఓట్లు వేయకుండా ఓట్లు వేయకపోతే వీడు బయటకు వచ్చేస్తాడు. ఇలాంటి కుట్రలు ఏమన్నా చేసావు నువ్వు? లేదు సార్, లేదు. ఏం చేయలేదు సార్. మేము చాలా ఎంజాయ్ చేస్తాం మీరు లోపల ఉన్నప్పుడు. థ్యాంక్ యూ, జస్ట్ కిడింగ్. బట్ నేను వచ్చిన తర్వాత తెలుసుకున్న విషయమే, పాపం జానీ మాస్టర్ని లోపల వేశారు. పోక్సో కేసు, ఇంకా రేప్ కేసు, ఇలాంటివన్నీ కూడా పెట్టారని చెప్పి. నా ప్రాబ్లం ఇదే. అంటే ఇదే కాదు, హర్ష సాయి కావచ్చు, ఇంతకుముందు రాజతరుణ్ కేసు కావచ్చు, ఇంకా కొన్ని కేసులు మనకి సర్ఫేస్ అవ్వట్లేదు, బట్ చాలా ఉన్నాయి ఇట్లాంటివి. అవును. ఏంటంటే ఇప్పుడు కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్, అది ఖచ్చితంగా రేపు దాన్ని మనం ముక్త కంటతో ఖండించాం. కానీ ఇవన్నీ కూడా, మిగతావన్నీ కూడా ఎందుకు అంత తీవ్ర స్వరం జనాల నుంచి రావట్లేదు? నిజంగా జానీ మాస్టర్ అంత నీచుడు, నికృష్టుడు, కామాంధుడు అలా అనుకుంటే ఎందుకు అలాంటి వాయిస్ రావట్లేదు బయట? అలాగే హర్ష సాయి విషయంలో కూడా అంత ఏకపక్షంగా ఎవరు అనట్ల కదా. కలకత్తా జరిగింది, అందరూ ఏకపక్షంగా తిట్టిన వాళ్ళే తప్ప ఎవడు ఒక్కరు కూడా సపోర్ట్ చేసిన వాడు కాదు. ఎందుకంటే అది అందరికి అర్థమైంది. ఇవన్నిటి గురించి జనాలు ఎందుకు మాట్లాడట్లేదు అంటే, అరే మీరు కలిసి 2 ఏళ్ళో 3 ఏళ్ళో 4 ఏళ్ళలో మీరు ఎఫ్ఐఆర్లు పెట్టుకొని అన్ని తిరిగి రకరకాల స్టేటస్లు పెట్టుకొని లవ్వులు ఇవ్వులు పెట్టుకొని అన్నీ అయ్యి సడన్ గా ఒక రోజు వచ్చి వీడు నన్ను రేప్ చేశాడు అని చెప్పి కేసు పెడితే వినేవాళ్ళ ఏమైనా వెరు పుష్పాలా అని అనిపిస్తుంది కదా. మీరు తిరుగుతారు, మీరు బాగానే ఉంటారు, ఆయన దేవుడు అని చెప్పి ఇంటర్వ్యూలు ఇస్తావు, అన్ని చేస్తావు, ఆయనతో రకరకాల స్టెప్లు వేసుకుంటూ వాళ్ళ దగ్గర క్లోజ్ గా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఇచ్చిన లాకెట్లు వేసుకొని తిరుగుతావు, ఆయన ఇచ్చిన ఉంగరాలు పెట్టుకొని తిరుగుతావు, ఆయనకి నువ్వు గిఫ్ట్లు ఇస్తావు, వాచ్లు గీచులు అన్నీ చేసుకొని అంత రొమాంటిక్గా మాట్లాడుకొని సడన్ గా ఒక రోజున ఆయన మీద నువ్వు రేప్ కేసు పెడితే నమ్మడానికి మేమన్నా చెవులో పూలు పెట్టుకున్నావా అని ఒక ఖచ్చితంగా వస్తుంది. సరే, ఏ రకంగా ఆవిడ్ని ఆయన లొంగ తీసుకున్నాడు, ఇలాంటివన్నీ కూడా వేరే రకమైన చర్చ. కానీ అది రేపా, కలకత్తాలో జరిగినట్ట కాదు కదా. ఇదే నా ప్రాబ్లం. దీనికి వేరే సెక్షన్లు పెట్టండి, లేకపోతే వేరే ఇది పెట్టండి. ఒకవేళ నీకు అలాంటిది ఏదో అనిపిస్తే ఆ రకంగా ఆయన కొట్టాడా, తిడితే తిట్టాడని కేసు పెట్టు, కొట్టాడని కేసు పెట్టు. నీ దగ్గర గుంజుకున్నాడు, డబ్బులు తీసేసుకున్నాడు. ఇప్పుడు హర్ష సాయి విషయంలో ఆవిడ 50 లక్షల గురించి కేసు పెట్టు. అరే మీరు 2 ఏళ్ళు 3 ఏళ్ళు కలిసి ఉన్న తర్వాత సడన్ గా రోజు వచ్చిన అతను అది కూడా సంవత్సరం క్రితం అత్యాచారం చేశాడు, 5 ఏళ్ల క్రితం అత్యాచారం చేశాడు. ఇక్కడ స్టేటస్లు ఇవన్నీ చూస్తేనే అతనంటే నాకు ఇష్టము, నీ కళ్ళు కృష్ణుడిలా ఉంటాయి, నీ బొగ్గలు బూరెల్లా ఉంటాయి, మీరు ఇలాంటి ఈ మాటలన్నీ మాట్లాడేసి సడన్ గా వచ్చి, సో దీని గురించి మనం మాట్లాడకపోతే మెల్లగా ఏమవుతుందంటే ఇలాంటి కేసులు ఎక్కువ అవుతాయి. అంటే మగాడనేవాడు మామూలుగా ప్రేమించిన ఏదో ఒక రోజు, లేకపోతే పెళ్లి చేసుకున్నా ఏదో ఒక రోజు ఆవిడ కోపం వస్తే నీ మీద వెళ్ళి కేసు పెట్టేయచ్చు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యకి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఏవి ఉంటాయి కదా, వాట్సాప్ చాట్ లో ఇవన్నీ కూడా. ఇది రాను అయిపోతుంది. ఈ జనరేషన్ లో చాలా మంది కూడా దీనికి నేను ప్రతి ఒక్క మగాడు, ఆ మగాడికి సంబంధించిన కుటుంబం కూడా నాశనం అయిపోతుంది. వాళ్ళందరూ కలిసి గట్టిగా ఫైట్ చేస్తే తప్ప మనం చట్టాలు మార్చుకోకపోతే ఇది ఇలాగే సాగుతుంటుంది. సో ఇంకా జానీ మాస్టర్ డైరెక్ట్ గా ఆయన కేసు విషయానికి వచ్చేద్దాం. ఆవిడ పెట్టిన కంప్లైంట్ ఏం చెప్తుంది అంటే, ఆయన క్లియర్ గా ఆవిడ 16 ఏళ్ళ 11 నెలల 13 రోజులు వయసు ఉన్నప్పుడు ఆయన ఆవిడ పరిచయంలో డీలో పరిచయం అయింది. సరే అసిస్టెంట్గా చేస్తామని ఆఫర్ ఇస్తే చేస్తానంటే దాంట్లో భాగంగా ఒకసారి ముంబై వెళ్ళాం. ముంబై వెళ్ళేటప్పుడు ఫ్లైట్లోనో ఎప్పుడో ఆయన ఆధార్ కార్డు నీ బ్యాగ్లో పెట్టుకొని ఆధార్ కార్డు కావాలని మళ్ళీ తీసుకుంటానని చెప్పాడట. ఆవిడ రాసిన దాని ప్రకారం అది జరిగిందా లేదా, దానికి ఏ రకమైన సాక్ష్యాలు ఉన్నాయి అవి కూడా మనకు తెలియదు. సరే ఆధార్ కార్డు ఇస్తే దానికి పెద్ద తప్పేం లేదనుకో, ఇస్తే ఆవిడ బ్యాగ్లో పెట్టుకుందంట. తర్వాత వెళ్ళిన తర్వాత హోటల్లో స్టే చేశారు. ఆ హోటల్లో ఈయన ఒక రూమ్లో, ఈవిడ పక్క రూమ్లో ఎక్కడో ఉంటే సడన్గా రాత్రి ఫోన్ చేసి నా ఆధార్ కార్డు అర్ధరాత్రి ఆధార్ కార్డు కావాలని ఆయన అడిగారట. అడిగితే సరే మాస్టర్ అని చెప్పి ఆవిడ తీసుకురావడానికి వస్తే అప్పుడు ఆవిడ మీద లైంగిక దాడి ఏదో చేసి తర్వాత ఆవిడ బయటికి చెప్తే నేను
నీకు ఇంకో చోట ఎక్కడ అదే దీంట్లోంచి బ్లాక్ మెయిల్ చేసినట్టు. దీంట్లోంచి తీసేస్తాను, ఇంకో చోట కూడా రాకుండా చేస్తాను అని చెప్పినట్టుగా బెదిరించినట్టుగా. దాడి చేసిన టైంలో అంటే అరుపులు అట్లా ఏం లేవంట సార్, అక్కడ ఎవరు జనం లేరంట. అదే అంటున్నా, అప్పుడు ఇవ్వని కంప్లైంట్ ఇవాళ 5 ఏళ్ల తర్వాత ఇచ్చారు అనేది ఫస్ట్ ఎవరైనా కోర్టులో అయినా సరే రేపు ఇదే అడిగేది. అంటే నేను నా కెరీర్ కోసం నేను కాంప్రమైజ్ అయిపోయి ఇది భరిస్తూ వచ్చాను. ఆ రోజే కాదు, అంటే నేను ఫస్ట్ రాసింది కంప్లీట్ చేసేస్తాను. తర్వాత ఇంకా రకరకాల సందర్భాల్లో ఎక్కడైనా సరే వేరే వేరే లొకేషన్స్కి తీసుకెళ్ళినప్పుడు అలా నా మీద అత్యాచారం చేస్తున్నారు. ఇప్పటికి మొన్నటి కూడా జరుగుతూనే ఉంది. ఈ నరకాన్ని నేను భరించలేకపోతున్నాను, తగు చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా. ఇంకా మధ్యలో పెళ్లి చేసుకోమని వాళ్ళ ఆవిడ, జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ వచ్చి ఈవిని కొట్టేదిట, మతం మార్చమని చేసిందిట. ఇలా రకరకాల సెక్షన్లు ఏవో పెట్టుకుంటూ వచ్చింది ఈవిడ. సో పోలీసులు కేసులు కట్టారు. తర్వాత ఆవిడ 16 ఏళ్ల వయసులో చెప్పింది కాబట్టి అది పోక్సో కింద వస్తుంది అని చెప్పి వాళ్ళు తర్వాత ఫస్ట్ ఇచ్చిన కంప్లైంట్లో యాడ్ చేయలేదు, తర్వాత మళ్ళీ పోక్సో యాక్ట్ యాడ్ చేశారు. ఫస్ట్ ఇచ్చిన దీంట్లో లేకుండా తర్వాత యాడ్ చేసి మొత్తం మార్చారనమాట. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ మారుతుందో ఖచ్చితంగా దాన్ని శాంటిటీ తగ్గుతూ ఉంటుంది అనమాట. అంటే మోటివేటెడ్ కేసులా ఇంకా గట్టిగా ఇరికిద్దాం అని చెప్పి. ఈ జానీ మాస్టర్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. జానీ మాస్టర్ విషయంలోనే అండ్ హర్ష సాయి విషయంలో కూడా అలా జరిగిందనే డౌట్లు కూడా మనకి రావచ్చు. ఎందుకంటే ఫస్ట్ 2 కోట్లు అని వినబడింది మనకి, కట్ చేస్తే ఎఫ్ఐఆర్లో 50 లక్షలని రాసింది. అవును. సో ఇది ఆవిడిచ్చిన కంప్లైంట్. దీంట్లో ఎక్కడ కూడా ఆయన ప్రేమించానని కానీ, ఆయన నన్ను పెళ్లి చేసుకోవాలని నేను అనుకున్నాను, ఆయన్ని నేనే ప్రేమించాను, నేనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని చెప్పి ఆవిడ ఎక్కడా చెప్పాల. ఓకే, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే బలవంతం చేశారన్నట్టుగా చెప్తుంది దీనికన్నిటికీ కూడా. ఒకవేళ ఇదే జరిగి ఆవిడ చక్కగా నేను ఆయన ప్రేమించుకున్నాము, ఆయన మతం ప్రకారం ఆయనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఆ రకంగా నేను అనుకున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అని చెప్పుంటే అది వేరే సెక్షన్ 493 అలా పెట్టుండొచ్చు, లేకపోతే బిఎన్ఎస్ 69 కింద పెట్టుండొచ్చు. సరే, కానీ అది జరగకుండా ఇవి కేవలం రేపు అండ్ పోక్సో యాక్ట్ 16 ఏళ్ళప్పుడు నా మీద 17 ఏళ్ళప్పుడు నా మీద అత్యాచారం జరిగింది అన్నట్టుగా ఆవిడ పెట్టుకొచ్చింది. ఇది ఈవిడ పెట్టిన కేసు. ఇప్పుడు దీంట్లో నిజాలు ఎంత? ఫస్ట్ మనకి బయట జానీ మాస్టర్ గురించి ఇతర కొరియోగ్రాఫర్స్ కానీ ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు కానీ చెప్పేవాళ్ళు. ప్రతి చోట ఒక మంచి పేరు వచ్చిన వాళ్ళకి మిత్రువులు ఉంటారు, శత్రువులు ఉంటారు. సో కొంతమంది ఆయనకి అగ్నెస్ట్గా మాట్లాడేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఆయనకి ఫరిగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. బట్ కొరియోగ్రాఫర్స్లో ఎస్పెషల్లీ లేడీ కొరియోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడినప్పుడు ఆయన అసలు ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో అలా బిహేవ్ చేయడు. మరి ఆవిడతో ఏంటంటే ఆవిడతో ఫస్ట్ నుంచి మేము చూస్తున్నాం వాళ్ళిద్దరికి మధ్య లవ్ ఉంది అన్నట్టుగానే మేము అనుకున్నాం. ఆవిడ కూడా సెట్లో ఒక అసిస్టెంట్గా బిహేవ్ చేయదు, ఒక ఓనర్ లాగా బిహేవ్ చేస్తుంది ఆవిడ. లేకపోతే నేను రాణిని అన్న టైప్లో ఓనర్షిప్ తీసుకొని బిహేవ్ చేస్తుంది. ఆయన 2-3 సార్లు మేము చెప్పినప్పుడు కూడా చిన్నపిల్లలే అని చెప్పి చేసేవాళ్ళు అని చెప్పాడు. బట్ ఏదైనా అచను ఆయన ఇచ్చారు, లేకపోతే ఇవి తీసుకుంది, మొత్తానికి ఇద్దరి మధ్య ఉంది అనేది బయట వినబడుతుంది. ఈ సాక్ష్యాలన్నీ కూడా ఎవరు చెప్పినా కోర్టులో నిలబడవు. అవును, ఎందుకంటే మీరు ఆయన ఫర్రు, లేకపోతే మీరు ఈవిడికి ఫర్రు, ఇట్లా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఆరోపణలు ఏముంది, ఏవైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈవిడ నాకు 16 ఏళ్ల వయసులో ఆయన లాడ్జ్లో ఇలా చేశారు, దానికి ఏ రకమైన సాక్ష్యాలు ఉంటాయి? మేబీ లాడ్జ్లోకి వెళ్ళిన సాక్ష్యం ఏమైనా ఉందేమో. ఓకే, లాడ్జ్లోకి వెళ్ళినంత మాత్రాన అది జరిగిందని ఏముంది? సో దానికి ఏ రకమైన ప్రూఫ్ ఉండకపోవచ్చు. కానీ ఈవిడ బాధ వెళ్ళబోసుకున్నప్పుడు ఇట్లా నాకు జరిగింది అని చెప్పి ఏదో కొంత 2-3 కన్నీళ్ళు కూడా కార్చేసిందంటే, అయ్యో ఆడు కూతురు చెప్పింది కదా, ఇది నిజమే కదా అని చెప్పి నమ్మేవాళ్ళు కూడా లేకపోలేరు. మనం రీసెంట్గానే చూసాం. అవును, మేమందరం కూడా అలాగే అనుకున్నాం. సో అదే ఆవిడ ఇంతకుముందు రాజధాని కేసులో కూడా ఆవిడ ఎడిట్ చేసి రకరకాల డ్రామాలు చేస్తుంది. తీరా చూస్తే ఆ చింటూ లేకపోతే ఆ మస్తాన్ సాయి వీళ్ళందరూ రికార్డులు విన్నప్పుడు మనకంత ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఇలాగా అని చెప్పి. ఈవిడ అలాంటిదే నేను చెప్పను ఖచ్చితంగా. ఈవిడ ఎప్పుడు కూడా ఈవిడ గురించి కూడా నేను ఎంక్వైరీ చేసినప్పుడు ఈవిడ ఎప్పుడు డబ్బుల కోసం లేకపోతే ఇట్లా ఎక్స్ట్రాక్షన్ చేయడం కోసం ఎప్పుడు చేయలేదు. ఈవిడ ఇంతకుముందు ఎవరి మీద కూడా కేసులు పెట్టలేదు. కేవలం వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మాత్రమే ఉంది. ఈవిడ కూడా ఏదో కెరీర్ కోసం లొంగిపోయి ఇట్లా చేసేది అని కూడా ఎవ్వరు చెప్పలేదు. అందరూ కూడా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందని చెప్పారు. సో మామూలుగా కొన్నిసార్లు ఒక కంప్లైంట్ని యాక్సెప్ట్ చేయాలంటే ఇలా రాస్తే మనకి సెక్షన్లు పడతాయి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. అదే ఆవిడకి ఎవరు చెప్పారో ఇది మత్తు మందులు కల్పించేసి నా పైన అత్యాచారం గైడ్ చేశారంటారా? ఇలాంటివి ఏమైనా ఉంటాయి ఖచ్చితంగా.
అంటే చాలా సార్లు జరుగుతాయి అనమాట. ఒక పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి నువ్వు కంప్లెయింట్ ఇచ్చినప్పుడు ఇలా రాస్తే ఉండదమ్మా. మీ లాయర్‌ని తీసుకొచ్చి మాట్లాడుకొని ఇలా రాసుకుంటే ఉంటది అని చెప్పి ఏ సెక్షన్‌లో ఎక్కడెక్కడ పడేట్టు రాయాలి అన్నట్టుగా వాళ్ళకి కొంత చెప్పడం జరుగుతూ ఉంటది. హ్మ్. ఆ క్రమంలో మరి ఈ ఈ కంప్లెయింట్ మనం అలా చూడొచ్చు. ఎందుకంటే ఇవాళ దాకా ఆవిడ వచ్చి ధృవీకరించలా. అవును ఇది జరిగింది ఇలా. సరే ఆవిడ క్లోజ్ స్కిల్స్‌లో ఎవరికో కొంతమందికి చెప్పారు. వాళ్ళందరూ అయితే బలంగా నమ్ముతున్నారు. ఆ హ్మ్. అమ్మాయి చెప్పిన మాట మాత్రమే నమ్ముతున్నారు. ఏ రకమైన ఆధారం ఆవిడ ప్రొడ్యూస్ చేసింది అన్నట్టుగా మన దగ్గర ఏమీ లేదు. హ్మ్. కానీ జానీ మాస్టర్‌ని అరెస్ట్ చేశారు. జానీ మాస్టర్‌ని అరెస్ట్ చేయడం కూడా హ్మ్. ఎక్కడో గోవా పారిపోతే అక్కడిని పట్టుకొని ఎస్ఓటీ పోలీసులు హ్మ్. అరెస్ట్ చేసి ఇక్కడ తెలంగాణ పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చారు. తర్వాత కోర్టులో హాజరుపరిచారు. ఇది నడిచింది కదా సార్. ఎస్ఓటీ పోలీసులు. హ్మ్. ఐ డోంట్ నో బట్ యాహ్! బేసికల్లీ ఇప్పుడు హ్మ్. చట్టం ఎలా ఉందంటే కేసు పెడితే ఉన్నా లేకపోయినా హ్మ్. నేను తీసుకెళ్ళి లోపలేసే పరిస్థితిలో ఉంది. ఇదే నువ్వు వెళ్ళి అమ్మాయి మీద పెట్టి అమ్మాయి నన్ను ఇట్లా చేస్తుందని హ్మ్. అసలు ఫస్ట్ ఎఫ్ఐఆర్ కూడా కాదు. ఇటువంటి దుస్థితిలో బతుకుతున్నారు మగాళ్ళు. సో కాబట్టి ఏం చేస్తారు పారిపోక? ఇప్పుడు హర్ష సాయి అయినా పారిపోయాడు. ఈయనైనా పారిపోయాడు. రాజ్ మీద పెట్టినప్పుడు కూడా రాజ్ కొన్నాళ్ళు అజ్ఞాతంలోనే ఉన్నాడు. బెయిల్ వచ్చిన తర్వాతే బయటకొచ్చారు వీళ్ళు. హ్మ్. అలాగే ఇవాళ జానీ మాస్టర్‌కి కూడా బెయిల్ వచ్చింది. సో నేనేం చెప్తానంటే ఫస్ట్ ఇది విని నీకు క్లారిటీ వస్తది. ఓకే. అంటే వీళ్ళది ప్రేమ లేకపోతే ఆయన ఈవిడ్ని ఒక కెరీర్ విషయం చెప్పి ఆవిడని బలవంతం చేశాడా అనేది ఇది విన్న తర్వాత మీరు చెప్పండి. అండ్ నేను తప్పైతే ప్రేక్షకులు కూడా చెప్పొచ్చు. ఓకే. హలో. హలో. ఏంటన్నా ఎక్కడున్నా ఇంత బిజీగా ఉన్నారు మీరు? లేదు చెప్పరా కొంచెం మీరేడున్నారు? నేను ఇంట్లో ఉన్నా. అవునా ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే మీరు ఇందులో డ్రాప్ చేస్తావు. నాకు క్లారిటీ కావాలి ఫస్ట్. ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు. మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా. అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి అంటే అప్పుడు అంతే నాకు కూడా మైండ్ బాగాలేదు. అందుకే వీడియో పెట్టాను. ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు. నాకు అదే కావాలి. ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు. ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే పెట్టాను. కావాలని పెట్టాను. చెప్పండి. నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది. ఇప్పుడు అది ఇంకా ఏముంటది? ఏం లేదు కదా. ఇప్పుడు పెడుతున్నా అంటే దీనికి అర్థం ఏంటి అన్నట్టు అంటున్నా. అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి. మెమోరీస్ పెడతాను. ఫస్ట్ ఇప్పుడు ఎందుకు పెడతావు మెమోరీస్? నా ఇష్టం, నా అకౌంట్. అంతేనా? అంతే మరి నా ఇష్టం, నా అకౌంట్. నాకు మెమోరీ ఎలా అంటే ఇది కొత్త ఇయర్ న్యూ ఇయర్ వచ్చింది కదా. ఆ రోజు చాలా గుర్తు వచ్చాడు ఆయన. అంటే పాత మెమోరీస్ చూసాను, దొరికింది, పెడతాను ఎప్పుడెప్పుడు. సో దీంట్లో ఆవిడ డ్రైవర్తో మాట్లాడుతుంది. జానీ మాస్టర్ డ్రైవర్ తోటి మీ కార్లో వేరే వాళ్ళని డ్రాప్ చేస్తున్నారు నాకు ఫీల్ అవుతుంది. ఎందుకు ఫీల్ అవుతుంది అంటే జానీ మాస్టర్ నా సొంతం. జానీ మాస్టర్ కారు ఆఖరికి ఆయన కారులో కూడా వేరే వాళ్ళు ఎక్కకూడదు. అంత సొంతం నాకు, అంత పొసెసివ్ బేసికలీ. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి ఆయన బాధపడాలి, ఆయన మానసికంగా ఆయన డిస్టర్బ్ అవ్వాలి. అందుకనే నేను అట్లాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. ఎలాంటి వీడియోలు? ఆయన ఇచ్చిన గిఫ్ట్లు పెట్టుకొని అవన్నీ కూడా చూస్తూ దానికి సంబంధించిన ఏవో పాటలు పెట్టి ఆర్ఎల్స్ ఇలాంటివి ఏదో విధంగా ఆయన్ని డిస్టర్బ్ అవ్వాలి. నేను బాధపడుతుంటే ఆయన మాత్రం ఎలా హాయిగా ఉంటాడు? నన్ను వదిలేసి లేకపోతే విడిపోయారు అనుకుందాం, ఏదో రకంగా ఏదో చిన్న ఒప్పందం జరిగింది, ఎందుకు విడిపోయారు అది కూడా అక్కడ నేను ప్రేమించాను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అనే విషయం అక్కకి తెలిసిపోయింది. అక్కకి తెలిసిపోతే ఏ పెళ్ళమైనా ఊరుకుంటుందా? ఊరుకోదుగా. ఓకే రైట్. ఇక్కడ వాళ్ళిద్దరు కూడా వెళ్ళి కొట్టారు ఆ అమ్మాయిని అన్న విషయం కూడా బయటకు వచ్చింది. వాళ్ళిద్దరు వెళ్ళి కొట్టడం కాదు, ఈవిడే వెళ్ళి గట్టిగా అరిచిందో కొట్టిందో. మరి మగుడిని ఇట్లా ఎగరేసిపోతే ఏ ఆడది ఊరుకోదు కదా. వెళ్ళి ఆవిడ ఏదైనా 4 మాటలు మాట్లాడిందో కొట్టిందో ఏదైనా జరిగిందో మనకు తెలియదు. బట్ ఇక్కడైతే అది అక్కకి తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత మరి దీనికి మనం ఇది కనెక్ట్ అవ్వచ్చు. ఆవిడ వెళ్ళి చేసి ఉండొచ్చు. చేసిన తర్వాత సరే ఎందుకులే అని చెప్పి ఆవిడ తప్పుకొని ఉండొచ్చు, ఈయన తప్పుకొని ఉండొచ్చు. ఆవిడ గట్టిగా అడగకపోవడానికి కారణం ఏంటి? నీకు ఆయనకి పెళ్ళిందని నీకు తెలియదా? పెళ్ళైంది, పిల్లని వాడుతూ నువ్వు ఎలా ఉంటావు అని ఆవిడ అడుగు ఉండొచ్చు. సో జానీ మాస్టర్ని కూడా అదే రకంగా నీకు బుద్ధి ఉందా, చిన్నపిల్లని నువ్వు పెళ్ళి నీకు పిల్లలు ఉన్నారు ఆవిడని ఎట్లా చేస్తాను ఈయన కూడా అడుగుండొచ్చు. సో ఇద్దరిని నిలదీసి ఉండొచ్చు. సో మొత్తానికి ఇద్దరు ఏదో అయ్యో తప్పు జరిగిపోయింది, పెళ్ళైన వాడితో ఉండని నా తప్పు అని ఆవిడ అనుకుండొచ్చు.
అది నేను కూడా ఏదో తప్పు చేస్తాను అని చెప్పి ఈయన అనుకోండొచ్చు. సరే ఇది పొసగని బంధం ఏదో ఏదో రకంగా స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం విడిపోవడం ఇద్దరికి శ్రేయస్కరం అని ఒక తీర్మానానికి వచ్చి ఇద్దరు విడిపోయి ఉండొచ్చు. కానీ అంత ఈజీ కాదు కదా ఈ ప్రేమలన్నీ కూడాను. ఏదో ఒకటి లాగుతూ ఉంటుంది. పాపం ఈ అమ్మాయి కూడా ఏదో లాగింది. ఆయన ఏదో రకంగా ఇది చేయాలి, తన దగ్గర తెప్పించుకోవాలి అని చెప్పి మరి ఆ డ్రైవర్తో ఇంకా కాంటాక్ట్లో ఉండడం, ఆ డ్రైవర్తో మాట్లాడడం ఎందుకు ఇంకా అంటే ఆయన ఏం చేస్తున్నాడు, వేరే ఆయన కారులో ఎవరినో డ్రాప్ చేస్తున్న విషయం కూడా ఇవి ట్రాక్ చేస్తుంది కదా. సో అంతేకాకుండా ఇంకా ఆయన్ని పోక్ చేయడానికి, ఆయన్ని మెంటల్గా డిస్టర్బ్ చేయడానికి వీడియోలు పెట్టి ఇవన్నీ కూడా చేస్తుంది. క్లియర్ కట్గా ఆవిడ ఇంటెన్షన్ కూడా చెప్పింది, ఆయన డిస్టర్బ్ అవ్వాలి, ఆయనకి కోపం రావాలి, ఇవన్నీ కూడా ఆవిడ పదే పదే చెప్పడం జరిగింది. స్టోరీ పెడుతుంది అవన్నీ కూడా. సో ఇవి మీకు అక్కడ కూడా చూపిస్తా ఆ స్టోరీలు ఏం పెట్టింది అంటే బేసికల్ ఐ డోంట్ వాంట్ షో ద ఫోటో, బట్ మీరు ఇక్కడ చూస్తే ఇట్లా చైన్ ఉంటుంది, ఆ చైన్ మీద జే అనే లాకెట్ ఉంటుంది, జే ఫర్ జానీ. ఓకే ఓకే, అది ఏదో ప్రేమగా ఆయనే ఇచ్చారా? అదే కదా, దానికి కూడా సాక్ష్యాలు ఉన్నాయి. ఓకే ఓకే, అది కూడా మీకు వినిపిస్తాను నేను మీకు. సో అంటే ఆవిడ ఒక పొసెసివ్ ఫీలింగ్ లో ఉంది, ఆయన నావాడు, ఆయన ఎలాగైనా సరే నా దగ్గర తెప్పించుకోవాలి. ఓకే, ఆయన కార్లో వేరే వాళ్ళు కూడా ఎక్కకూడదు, ఇది ఉంది. అంటే మీరు ఏమంటున్నారు, ఇద్దరిది తప్పు ఉంది అంటున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన పెళ్ళైన ఆయన సరే, ఆయన మత ప్రకారం ఆయనకి తప్పు కాదని ఆయనకి ఏమైనా అనిపించుండొచ్చు, నేను ఇంకొకరిని కూడా పెళ్లి చేసుకునే ఇది అవకాశం నాకు ఉంది, చూసుకునేంత కెపాసిటీ ఉంటే ఒకవేళ చేసుకునే ఇది ఉంది, వెసులుబాటు ఉంది ఆయనకి. కానీ జానీ మాస్టర్ మీద ఈ ఏదో ఆరోపణలు వచ్చాయో, లవ్ జిహాద్ అని కూడా ఒక ఆరోపణ వచ్చింది. దాని గురించి కూడా చెప్తాను. ఒకవేళ నిజంగానే ఆయన లవ్ జిహాద్ చేస్తుంటే వాళ్ళ ఆవిడ పేరు ఇంకా సుమలత అని ఎందుకుంటుంది? సరే ఆయుష అని అంటున్నారు, ఆవిడ ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు ఆయుష అనే నేము నార్మల్ గా హిందూ నేమే కదా సార్? ఆయేష జనరల్ గా ముస్లిం నేమే. ఓకే, ఆయుషి అనేది ఇవన్నీ కొంచెం అటు ఇటుగానే ఉంటాయి అనమాట. ఓకే, బట్ వాట్ ఎవర్, ఆయేష అని ఆయన పిలుచుకున్నాడు అనుకుంటే ఆయన ఏదో ఆయన ముందుకు పిలుచుకొని ఉండొచ్చు. బట్ ఆవిడ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఎవరైనా సరే అంటే ఆవిడ మతం మారిన దానికి ఏమిటి సాక్ష్యం? ఒకటి, పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళ మత ప్రకారం చేసుకుని ఉండొచ్చు, అంత మాత్రాన ఆవిడ మతం మారిపోయింది అనేది కాదు కదా. సాధారణంగా మగవాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే వేరే అమ్మాయిని అబ్బాయి పద్ధతులతోనే పెళ్లి జరుగుతుంది. అలా ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఉన్నాడు, గౌరీని పెళ్లి చేసుకున్నారు, ఇప్పటికీ ఆవిడ పేరు గౌరీనే కదా, ఆవిడ పేరు మార్చారా? లేదు కదా. అంతెందుకు అక్బర్ ఆ కాలంలో ఆయన కింగ్, ఆయన తలుచుకుంటే ఎంత మార్చడం. అదేంటది సినిమా పేరు? జోధా అక్బర్. అవును, ఆవిడ అలాగే ఇంట్లోనే మండపం పెట్టుకుంది, దేవుని పూజ చేసుకుంటది, ఏ రకమైన అభ్యంతరం లేదు ఆయనకి, అక్బర్కే. ఇలా చాలా మంది మనకున్నారు ఆదర్శవంతులు. ఇక్కడ లవ్ జిహాద్ గురించి కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంది, మరి అందరికి ఇదే ఒపీనియన్ ఉందేమో మనం ఇది చెప్పాలి. లవ్ జిహాద్ అంటే ఏంటి అని జనాలు అనుకుంటున్నారు, కొంతమంది ఇలా కూడా అనుకుంటారు. అంటే నాకు తెలిసిన లవ్ జిహాద్ అంటే ఏంటంటే ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని ముస్లిం గా మార్చడం అనేది అదే లవ్ జిహాద్ నాకు తెలిసింది. అదే వాస్తవం. కానీ మొన్న రీసెంట్ గా స్వప్న గారు ఒక ఇంటర్వ్యూ చేశారు ఇద్దరు మహిళా యాక్టివిస్టులతోటి, అందులో ఒక ఆవిడ కృష్ణకుమారి. ఆవిడ మాట్లాడుతూ లవ్ జిహాద్ యాంగిల్ ఏమైనా ఉందంటారా జానీ మాస్టర్కి సంబంధించిన కేసులో అంటే, నేను అది ఉందనుకోనండి, అంత దారుణంగా ఉండదు. లవ్ జిహాద్ అంటే ఏంటండి, ఇప్పుడు హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని వాళ్ళని టెర్రరిస్ట్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం పంపిస్తారట. అంటే జిహాదు వేరు, ఆ జిహాద్కి ఈ లవ్కి ముడి పెట్టేసి ఆవిడ టెర్రరిస్ట్ ట్రైనింగ్కి వీళ్ళని పంపించడమే లవ్ జిహాద్ అని చెప్పి ఆవిడ చెప్పేటప్పటికి పక్కన మరొక యాక్టివిస్ట్ ఆవిడ మాధవీలత్ గారు ఉన్నారు, ఆవిడ పక్క నవ్వుకుంటుంది ఒక పక్క. అంటే చూసి ఓకే, లవ్ జిహాద్ అంటే కూడా కొంత మిస్కన్సెప్షన్ ఉంది జనాల్లో, ఇంకా అందరికీ ఇదేం తెలియదు. లవ్ జిహాద్ అంటే జస్ట్ పెళ్లి చేసుకుని మతం మార్చడం, ఆ మతం వాళ్ళ సంఖ్య పెంచుకోవడం కోసం చేస్తున్నారు అనే ఒక ఇది, దాన్ని ఈ రకమైన పేరు పెట్టారు తప్ప అది నిజంగానే టెర్రరిస్టులుగా చేర్చడం అనేది కాదు. సో ఆవిడ చూస్తే కొంచెం అది కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత అయినా మరి స్వప్న గారు కానీ మాధవీలత్ గారు కానీ ఆవిడకి చెప్పారో లేదో తెలీదు. సో ఆవిడ అనుకున్నట్టు కాదు. సరే, కానీ ఆ అమ్మాయి చెప్పినప్పుడు కూడా నన్ను మతం మారాలని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా ఈ సుమలత గారు కూడా ఇబ్బంది పెట్టారని కూడా చెప్తుంది కదా. అదే అంటున్నాను, ఇప్పుడు ఆవిడే మతం మారలేదు. ఓకే, ఏ ఆవిడండి నాకు సవతి కావాలని చెప్పి రా నువ్వు వచ్చి మా ఆయన సవతిగా ఉండని చెప్పి అంటదా?
సింపుల్ లాజిక్. ఆవిడ క్లియర్ కట్గా ఈవిడ వాయిస్లో మనం విన్నది ఏంటి, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకున్న విషయం అక్కకి తెలిసిపోయింది, తర్వాత గొడవ అయింది. మరి ఏం గొడవ అవుతుంది, పెళ్ళానికి తెలిసిపోతే మగుడు వేరే అమ్మాయితో ఉన్నాడంగానే వెళ్ళి ఆ అమ్మాయిని గట్టిగా వేసుకుంటది కదా. అలాగే భర్తను కూడా గట్టిగా అరిచుండొచ్చు, కాకపోతే నలుగురు అరిస్తే బరువు పోతుందని ఇంట్లో తిట్టుండొచ్చు. బట్ జరిగింది ఇదైతే ఆవిడని అందుకు కొట్టుంటే, లేదు లేదు నన్ను మతం మార్చుకోమని కొట్టారు, నన్ను ఇంకేంటి బలవంతంగా పెళ్లి చేసుకోమని కొట్టారు, ఒకందుకు జరిగితే ఇది ఇంకొందుకు చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకి ఈ జస్ట్ కాల్ ఆధారంగా. ఇది కనుక నిజమని నమ్మాల్సి వస్తే ఎవరికైనా స్పృహ ఉండే వాళ్ళకి చాలా క్లియర్ కట్గా ఇది మ్యాప్ అయిపోతుంది. బట్ ఇలా జరిగింది అంటే అది ఎందుకో ప్రాక్టికల్ గా ఒక పెళ్ళి అయ్యి పిల్లలున్న మహిళ నాకు సౌత్ గారా అని చెప్పి అంటారని అనుకోను. అండ్ ఆవిడే మతం మార్చుకోలేదు, ఆవిడే బొట్టు పెట్టుకుంది, ఆవిడ ఇంకొకరిని చేస్తారని నేను కరెక్ట్. ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా గుర్తొచ్చింది, ఈవిడ ఇప్పటికి పెళ్ళి ఇన్నేళ్ళైనా కూడా ఈవిడ బొట్టు పెట్టుకొని ఇట్లా అదే పేరుతో వెళ్తుంది, అదే పేరుతో ఆధార్ కార్డు ఉంది, అదే పేరుతో పాన్ కార్డు ఉంది, ఇంకా ఎక్కడ మాట. కానీ ఈవిడ లవ్లో ఉన్న 4-5 ఏళ్లలోనే ఈవిడ కొన్ని ఏ రకమైన ప్రోద్బలం లేకుండా ఈవిడ వేరే పని మీద ఎక్కడికో వెళ్ళినప్పుడు హిజాబ్ వేసుకొని జానీ మాస్టర్ని ఇంప్రెస్ చేయడం కోసం హిజాబ్ వేసుకొని బొట్టు లేకుండా పెట్టిన ఫోటోలు, ఆమె ఇష్టంతో. అలాగే ఆయన ఇచ్చిన లాకెట్ వేసుకొని పెట్టుకున్న ఫోటోలు అన్ని ఉన్నాయి మన దగ్గర. లాకెట్ దగ్గర ఏమో జే అని ఉంటుంది. ఓకే, అంటే ఆయన ఇంప్రెస్ చేయడానికి ఈవిడ పడే తాపత్రయం మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. మరి ఆవిడ చెప్తున్న ప్రకారం ఈయన ఆవిడ్ని చేసి ఈయన ఆవిడ్ని బలవంతంగా లాక్కొని ఇది చేస్తున్నాడు అని చెప్తుంటే, మరి ఇక్కడ మనం విన్నది మనం చూస్తున్నది వేరే రకంగా కనపడుతుంది. ఇది ఆవిడ చెప్పిన మాటలు, ఆధారాలతో చెప్పేదానికి ఆధారాలతో చెప్పేదానికి తేడా ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఏడుస్తున్నో లేకపోతే సెంటిమెంటల్ గానో ఏదైనా చెప్తే అది కొంతమంది నమ్మేయచ్చు, అమ్మో మన సాటే ఆడదానికి అన్యాయం జరిగిందని చెప్పి. దట్ డజంట్ మీన్ అది నిజం. ఆవిడ ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తారు, జానీ మాస్టర్ కూడా ఆయన వర్షన్ ఆయన చెప్పచ్చు, అది కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు. కానీ మన కళ్ళ ముందు కనబడుతున్న ఆధారాలని మనం ఇగ్నోర్ చేయలేము. ఇలాంటి ఆధారాలు ఏమన్నా వాళ్ళ దగ్గర ఉండే, ఇప్పుడు జానీ మాస్టర్ నిజంగానే ఇలా చేశాడు అని చెప్పి చూపించచ్చు, చూపిస్తే వాటిని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. కన్సిడర్ చేసినా కూడా ఈ ఆధారం నిలబడుతుంది, ఎందుకంటే ఆవిడ చాలా క్లియర్ కట్గా ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను అది. కానీ ఇవన్నీ కూడా మరి మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా సార్, మీరు మాక్సిమం వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా సేకరించారంటారు నేను అనుకున్నా, లేదా మీ స్టైల్లో మీరు తెచ్చుకున్నారా? అది లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ ద సోర్సెస్. ఓకే, ఎందుకంటే అంటే ఈ విషయంలో సోర్సెస్ చాలా కాన్ఫిడెన్స్ గా ఉంచాలని చెప్పి మనం మాటిస్తాం వాళ్ళకి. కాబట్టి మరి రేపు ఇంకో కేసులో కూడా నేను మీకు ఇలాంటి సోర్సెస్ తీసుకురావాలి అంటే సోర్సెస్ ఎప్పుడు కూడా మనం సైలెంట్ కొంచెం అంతే. వాళ్ళు ఎందుకు ఇవన్నీ కూడా మాట్లాడలేకపోయారని నేను అనుకుంటున్నాను. ఎవరు? ఇప్పుడు మీరు చెప్తున్న విషయాలన్నీ కూడా అవును, అంటే ఒక రకంగా అవన్నీ కూడా ఆధారాలు. అవును, అవన్నీ కూడా ఎందుకు వీళ్ళు కోర్టులో గానీ పోలీస్ స్టేషన్ లో గానీ ఎందుకు చేయరు? ఖచ్చితంగా చేస్తారు. దానికి కొంచెం టైం కావాలా? ఎందుకు టైం కావాలి? మరి అప్పటి వరకు జానీ మాస్టర్ జైల్లోనే మగ్గిపోతాడు కదా. ఖచ్చితంగా ఇప్పుడు బెయిల్ వచ్చింది కదా, బెయిల్ వచ్చింది కదా, ఇవన్నీ లాయర్ దగ్గరికి వెళ్ళకుండా. కానీ బెయిల్ ఒక అవార్డు తీసుకుంటానికి వచ్చిందని అంటున్నారు. ఖచ్చితంగా ఖచ్చితంగా దేనికైనా వచ్చినా కూడా ఎప్పుడైతే ఇలాంటి ఆధారాలన్నీ కోర్టు ముందు పెడతారో దానికైనా వచ్చి ఉండొచ్చు. బెయిల్ ఎందుకు ఇచ్చారు అంటే పలానా పనికి, మరి ఆ పనికి ఈయన వెళ్ళడానికి అర్హుడా కాదా, ఈయన నిజంగానే కామాంధుడు లేకపోతే చేశాడు, ఇటువంటి వాడికి కనీసం ఇది తీసుకునే అర్హత కూడా లేదు అని చెప్పి కనుక అనుకోని ఉంటే కోర్టు ఖచ్చితంగా ఇవ్వదు కదా. మరి అలా అనుకోకుండా ఈయన పక్షాన కొంత న్యాయం ఉంది అని చెప్పి వాళ్ళు అనుకోవడానికి ఇలాంటి సాక్ష్యాలన్నీ కూడా కోర్టుని కన్విన్స్ చేస్తాయి. అవును ఏదో ఉంది వీళ్ళ దాంట్లో, వీళ్ళు చూపిస్తున్నది ఇదేం కాదు అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే పోక్సో కేసు. పోక్సో కేసులో చట్టం ఏం చెప్తుందంటే, మామూలుగా ఏ కేసులో అయినా సరే నువ్వు కన్విక్ట్ అయ్యేదాకా, అంటే జడ్జి నువ్వు తప్పు చేసావు నీకు శిక్ష వేసేదాకా నువ్వు నిర్దోషివే, నువ్వు ముద్దాయివే, నువ్వు ఆరోపితుడు తప్ప నువ్వు దోషివి కాదు. కానీ పోక్సో కేసులో కేసు పెట్టిన దగ్గర నుంచి నువ్వు దోషివే. అవును, నేను నిర్దోషి అని తీర్పించేదాకా, జడ్జి నిర్దోషి అని తీర్పించేదాకా నువ్వు దోషివే. ఇది పోక్సో చట్టం, అంత దారుణమైన చట్టం. అంటే నేను నిర్దోషిని మహాప్రభు అని చెప్పి నువ్వే ప్రూవ్ చేసుకోవాలి. మరి ఆయన ప్రూవ్ చేసుకోవాలని తప్పదు కదా, ఆయన ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు సాక్ష్యాలు బయట పెట్టాలి కదా. అది ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా కావచ్చు, ఇన్ ద కోర్ట్ ఆఫ్ మీడియా కావచ్చు. కోర్టులో జరిగేది ఏదో జరుగుతుంది, కానీ నిజానికి కోర్టులో జరిగేదానికన్నా సరే ఆయన జైల్లో 4 రోజులు ఉంటాడు, లేకపోతే కోర్టుకి వెళ్ళి వస్తుంటాడు, దానివల్ల పెద్ద నష్టం జరగదు.
సొసైటీలో మీడియాలో చేసే ప్రచారం వల్ల ఆయనకి ఆయన ఫ్యామిలీకి పరువు పోవడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో ఆయన పరువుని కోర్టులో కాపాడుకోవాల్సింది న్యాయం కోసం ఎంత బాధ్యత ఉందో మీడియాలో కూడా ఆయన పరువు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది ఇంకా పెద్దది. కోర్టు అనేది అది శిక్ష పడిందా లేదా కానీ ఇది చాలా పెద్దది. రేపు అందరూ కూడా మాట్లాడుకుంటారు, ఆయన ఆపర్చునిటీస్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా. సో కాబట్టి మీడియా కోర్టులో గెలవడం ఇంకా ఇంకా చాలా చాలా పెద్ద విషయం గెలవాలనేది. ఓకే సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.